హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గానైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇన్షాట్ అనేది ఓపెన్ చేసి కొలాజ్ మీద ట్యాప్ చేసి గ్రిడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ విధంగా ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 20 ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. నా దగ్గర అన్ని ఇమేజెస్ లేవు కాబట్టి ఒక ఇమేజ్నే నేను 2-3 టైమ్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర చాలా ఇమేజెస్ ఉంటే మీరు ఆ విధంగా తీసుకోండి. సో ఈ విధంగా నేను సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కూడా మనం తీసుకోవచ్చు. నేనైతే 20 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రేషియో అనేది 9:16 అనేది తీసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇక్కడైతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. మళ్ళీ న్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడైతే నేను బ్లాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెంచుకోవచ్చు ఎంత కావాలో అంత. మళ్ళీ పిఐపి మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే నేను తీసుకున్నాను. ఇందాక మనం డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ని అయితే నేను తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు స్టిక్కర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళిపోయి ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇమేజ్ అనేది ఈ విధంగానైతే వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా మనం కలరింగ్ ఇచ్చుకోవచ్చు. అలాగే నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. దీన్ని జూమ్ అవుట్, జూమ్ ఇన్ అదంతా కూడా చేసుకోవచ్చు. అంటే ఆ ఫోటో అనేది ఎంతవరకు ఉండాలి అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే టెక్స్టింగ్ అనేది ఇస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనేసి ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఏదన్నా ఒక టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ ఫాంట్ కానీ కలరింగ్ కానీ స్టైల్ కానీ ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గానైతే ఉంటుంది. సో నేను ఈ విధంగానైతే తీసుకుంటున్నాను. ఇక్కడ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఫాంట్ స్టైల్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఏది ఉన్నా కానీ దానికి మనం చాలా స్టైల్గానైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియో అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిక్స్ అన్నీ మనకి స్క్రోల్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఆ స్క్రోల్ అనేది ఎట్లా అవుతుందో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చాలా సింపుల్. ఇప్పుడైతే నేను పిఐపి ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఒక ఇమేజ్ని అయితే మనం తీసుకుందాము. ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకున్నాను. సో ఈ విధంగా ఇమేజ్ తీసుకున్న తర్వాత కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ ఇమేజ్ని పైకి లాగండి. కొంచెం కొంచెం అలా పైకి లాగిన తర్వాత సేమ్ మళ్ళీ మనం ఏం చేయాలంటే పిఐపి మీద ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ ఇలాంటి ఇమేజ్నే తీసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి కూడా కీ ఫ్రేమ్ ఇవ్వాలి. కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి పైకి లాగాలి నేను చూపిస్తున్న విధంగా. సో ఇలా పైకి లాగినప్పుడు అది స్క్రోల్ అవుతుంది. మనం ఎన్ని ఇమేజెస్ అయితే బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేస్తామో అంతసేపు అవి స్క్రోల్ అవుతానే ఉంటాయి. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.